హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఒక యూట్యూబర్ దగ్గర మినిమం ఉండవలసిన వస్తువులు ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి అసలు ఆ వస్తువులు ఏంటి, అవి ఏమేమి ఉండాలి అని తెలుసుకునే కంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక యూట్యూబర్ దగ్గర ఉండవలసిన వస్తువులు ఏంటి? స్టార్టింగ్ యూట్యూబర్ దగ్గర అయినా సరే, లేదంటే సీనియర్ మోస్ట్ యూట్యూబర్ అయినా సరే, అసలు వాళ్ళ దగ్గర ఏమేమి ఉండాలి అని అంటే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్ యూట్యూబర్స్ గురించి చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర ఏమేమి ఉండాలి. కొందరు అయితే ఫస్ట్ స్టార్ట్ చేయగానే మా దగ్గర కంప్యూటర్ ఉండాలి, లేకపోతే ల్యాప్టాప్ ఉండాలి, పెద్ద పెద్ద కెమెరాలు, పెద్ద పెద్ద మైక్స్, అలాగే లైట్ సెట్టింగ్స్ ఇవన్నీ ఉండాలనుకుంటారు. అందుకే కొంతమంది అయితే వెనకాడతారు అంటే స్టార్ట్ చేయడానికి యూట్యూబ్ ఛానల్. కానీ అదైతే ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే ఒక కెమెరా, మైకు, లేదంటే ల్యాప్టాప్ ఇవేవి అవసరం లేదు. మీ దగ్గర ఒక మంచి క్వాలిటీ ఫోన్ ఉంటే సరిపోతుంది. ముందు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు అప్పుడైతే స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఫోన్ ఉంటే మాత్రమే సరిపోతుంది. తర్వాత మనం గ్రో అయ్యే కొద్దీ వేరేటివి అన్నీ కొనుక్కోవచ్చు. లేదు నాకు ఇంకొంచెం క్లారిటీగా రావాలి అని అంటే ముందు మంచి ఫోన్ని తీసుకోండి. ఎలాగో ఫోన్ అయితే కంపల్సరీ కాబట్టి ఒక ఫోన్ తీసుకోండి. ఫోన్ తీసుకున్న తర్వాత మనకేంటి, తర్వాత ఒక చిన్న మైక్ తీసుకోండి ఆడియో రికార్డ్ చేయడానికి. ఆ ఆడియో రికార్డ్ చేయడానికి మైకు, అలాగే వీడియో స్టాబిలైజేషన్కు ఒక ట్రైపాడ్. అలాగే ఇప్పుడైతే ఈ మంచి ఫోను, మంచి అంటే కెమెరా మంచిగా వచ్చే ఫోను, ఒక ట్రైపాడ్, ఒక మైకు, ఒక లైట్ అంటే రింగ్ లైట్ ట్రైపాడ్ తీసుకున్నా సరే, లేదంటే వేరే లైట్ సెటప్స్ 2 ట్యూబ్ లైట్స్ తోటైనా సెట్ చేసుకోవచ్చు. అవి ఉంటే మాత్రం ఫస్ట్ యూట్యూబర్ ఛానల్ స్టార్టింగ్ అప్పుడు ఇవి ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. కొందరైతే హడావిడి చేస్తూ ఉంటారు, నాకు ఇవి ఉంటేనే స్టార్ట్ చేస్తాను అని. లేకపోతే కొందరేమో మంచి క్వాలిటీ ఇవ్వాలని వాటి కోసం చూస్తూ ఉంటారు. కానీ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరి దగ్గర అంత క్లారిటీ ఉండదు. ఏదో ధనవంతులు అయితే, వాళ్ళు డబ్బున్నోళ్ళు, యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు అయితే ఫస్ట్లోనే అవన్నీ అంటే కెమెరాస్, ల్యాప్టాప్స్, పెద్ద పెద్ద మైక్స్ కొనుక్కుంటారు. కానీ మనలాంటి వాళ్ళకైతే స్టార్టింగ్ స్టేజ్లో ఇవి ఒక మంచి ఫోన్, అలాగే ఒక లైట్, ఒకటి మనకైతే ట్రైపాడ్, ఇంకొకటి మైక్, చిన్న మైక్, మనకు ఫోన్కు సెట్ అయ్యే మైక్ ఒకటి ఉంటే సరిపోతుంది. అది వైర్డ్ అయినా సరే, వైర్లెస్ అయినా సరే. మనకు మన ఛానల్ గ్రో అవుతున్న కొద్దీ మనమైతే ఇంకా వేరే వస్తువులు యూట్యూబ్ ఛానల్కి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కుంటూ వెళ్ళిపోతే అదే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతూ వెళ్తుంది. మనకు యూట్యూబ్ నుండి డబ్బులు వస్తూ ఉంటే ఆ డబ్బుల్లో కొంత మనం యూజ్ చేసుకొని, అంటే మన పర్సనల్ వర్క్స్కి యూజ్ చేసుకొని, కొన్నేమో మన స్టూడియోని సెటప్ చేసుకోవడానికి, మన వీడియోస్కి క్వాలిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తే సరిపోతుంది. అంతేగాని మనకు ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లోనే పెద్దవి కొనాల్సిన అవసరం లేదు. ఇక ఎలాగో మనం సీనియర్ మోస్ట్ వాళ్ళ దగ్గర చూసుకున్నట్లయితే వాళ్ళు ఎలాగో గ్రో అయ్యే ఉంటారు కాబట్టి గ్రో అయిన వాళ్ళు ఇవి ఎలాగో కొనుక్కుంటారు. పీసీ, అలాగే ఒక మంచి ట్రైపాడ్, వాళ్ళు లైట్స్ కోసం పెద్ద లైట్స్ కొనుక్కుంటారు అంటే లైటింగ్ కోసం. అలాగే మనకు ఒక ట్రైపాడ్, వాళ్ళు గింబాల్స్ లాంటివి కూడా, వ్లాగ్స్ చేసే వాళ్ళు గింబాల్స్ లాంటివి కూడా కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళు సీనియర్ మోస్ట్కు వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి కాబట్టి ఒకటి కెమెరాస్ మంచి క్వాలిటీగా ఉంటారు. అలాగే పీసీస్ బిల్డ్ చేసుకుంటారు, పీసీ బిల్డ్ చేస్తారు. అలాగే ఒక మంచి మైక్ కూడా తీసుకుంటారు. వాళ్ళు సీనియర్ మోస్ట్ అంటే యూట్యూబ్ నుండి డబ్బులు కూడా వచ్చుంటాయి కాబట్టి వాళ్ళకి ఎలాగో సెట్ అవుతుంది. మరి ఒక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి, అలాగే సీనియర్ మోస్ట్కి ఏమేం కావాలని అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశానని అయితే అనుకుంటున్నాను. మరి ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.